బీజేపీ లీడర్లకైతే టికెట్లు ముద్దుగానే వచ్చినాయి వీళ్ళు. మరి బీజేపీ లీడర్లు ప్రచారం షురూ చేసిర్రా లేదా ప్రచారం షురూ చేస్తే ఏడు దాకా పోతున్నారు ఏం సంగతి? ఈటెల రాజేందర్ సార్కు మొత్తం మీద సీట్ అయితే వచ్చింది, మస్తు ఖుషీలు ఉన్నాడు వీళ్ళు. ఇక మరి ఏం తిరుగుతున్నాడు ఏడ తిరుగుతున్నాడు ఒకసారి చూద్దాం పండి. అట్లా టికెట్లు ప్రకటించిరో లేదో ఇట్లా షురూ చేసిండ్రులో ప్రచారం. బీజేపీ అభ్యర్థులు ఈటెల రాజేందర్ సార్కు టికెట్ వస్తదో రాదో అనుకున్నారు చాలా మంది. మొత్తం మీద టికెట్ ప్రకటించింది బీజేపీ పార్టీ అధిష్టానం. ఇంకేముంది, ఈటెల సారు ఈసారి ఎట్లయినా గెలవాలే, మళ్ళా గెలుపు దిశలా నిలవాలే అనుకుంటున్నాడు. ఇక ప్రచారం కూడా షురూ చేస్తున్నాడు. ఈ మేడ్చల్ మాల్కాజ్గిరి టికెట్ ఈటెల సార్కు ఇచ్చిండ్రో లేదో పాపం మురళీధర్ సారు అట్లా అలిగిండు. ఈటెల సారు ముచ్చట ఇట్లుంటే బండి సంజయ్ సారు బాగానే ప్రచారం చేస్తున్నాడు. ఈసారి కూడా కేంద్రంలా మంత్రి పదవి తెచ్చుకోవాలి అని కరీంనగర్లా ఇప్పటికే కాలు పెట్టిండ్రు, యాత్ర కూడా చేస్తున్నాడు. ఇట్లా బీజేపీ పార్టీలా ఎంపీ టికెట్లు వచ్చినోళ్లు ప్రచారం షురూ చేసిండ్రు, పోటీకి సిద్ధంగున్నారు. చూడాలి మరి వీళ్లకు తగ్గట్టు ఇతర పార్టీలు ఎవరికి ప్రకటిస్తారో ఏమో. అధికారం లేకపోతే కూడా ఏముంటుందో మనకు తెలుసు కాబట్టి ఏమి వచ్చినా ఏమి రాకపోయినా పార్టీ కోసం పనిచేసే సైనికుల్లాగా ఉండే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ ఒక పార్లమెంట్ పరిధిలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఉండే పార్టీ ఉండదు. నాకు పక్క పంట కూర్చొని మా పాత మిత్రుడు గౌతమ్ గారు ఒక మాట చెప్పారు. గౌతమ్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సరే కార్యకర్తలకి నాయకులకి రాష్ట్రాలలో మనకు అధికారం లేకపోవడం వల్ల పదవులు రాకపోవచ్చు, కానీ ఒక్కడి మాత్రం ఇచ్చింది పార్టీ. గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చింది. మీరు ఇళ్ళకు పోతున్నప్పుడు జనరల్గా వేరే పార్టీలకు పోతున్నప్పుడు ఎందుకు వచ్చినవా నువ్వు, ఏమిచ్చినవా నువ్వు అనేటువంటి చీత్కారాలు ఉంటాయి. కానీ మనం కనుక ఇంటింటికి పోతే రాబిడ్డ తప్పకుండా మోడీ గారికి ఓటేసినటువంటి గౌరవాన్ని కట్టబెట్టాడు.